మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్, ఏదుళ్లపల్లి, బండపోసన్పల్లి, రామాయిపల్లి, శెట్టిపల్లి కలాన్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా వారు ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మొదలు పెట్టుకొని మంచి రెస్పాన్స్తో ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయిన మన నీలం మదన్న వ్యక్తిత్వంగా చూసిన, తన కోటా కింద చూసిన ఒక బలహీన బీసీ బిడ్డ అయిన బలహీన వర్గంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని మనము ఎట్టి పరిస్థితిలో గెలిపించుకొని మన పార్లమెంటుకు పంపించుకొని మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన మదన్న గెలవాలంటే మనమందరము మంచి సహకారం ఇవ్వాలి. వెల్దుర్తి మండలం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపొందించుకోవాలి. ఈరోజు నీలం మధు మన మెదక్ ఎంపీగా టికెట్ తెచ్చుకున్నందుకు మరియు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల కార్యకర్తలు ఈరోజు శెట్టిపల్లి, రామాయపల్లి, బండపోసన్పల్లి, ఏదుళ్లపల్లి, ఉప్పులింగాపూర్ ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరియు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పనులను తెలుపుకుంటూ ప్రజలందరి దగ్గరికి పోయి మరి ఓట్లు అడగడం జరిగింది. మరి అందులో భాగంగా ఈసారి నీలం మధు గారు అత్యంత భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారి ఉత్సాహం చూస్తుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏవైతే 6 గ్యారంటీలు చెప్పిందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మధు గారి తరఫున ఉప్పులింగాపూర్, ఎదులపల్లి, రామాయపల్లి, బండపోసన్పల్లి, శెట్టిపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకటువంటి పథకాలు చేసింది. తర్వాత అధికారంలో 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను నడ్డి విరిగేటటువంటి చేసి ప్రజలను బతుకు భారమయ్యేటట్టు, అదేవిధంగా కాంగ్రెస్ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, మోడీలకు ఒక కొనుగోలుదారు ఒక గుజరాతీలకు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడ్డటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్థానికేతరుడు అయినటువంటి హరీష్ రావు మెదక్ జిల్లా మీద పెత్తనం సాగిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.